హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలిస్మమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నిన్న వీడియోలో చెప్పాను కదా ఊరికి వెళ్తున్నానని. మా అమ్మకి కాలు ఇరిగిందంట, అంటే మా పెదమ్మకి, మా అమ్మ వాళ్ళ అక్కకి. అందుకని ఆపరేషన్ చేస్తే చూడటానికి అయితే వెళ్తున్నాను. శనివారం రోజు పడిందంట కింద, ఆదివారం అయితే కాలు ఆపరేషన్ చేశారు. నేనైతే ఇంకా సోమవారం అయితే వెళ్తున్నాను, పిల్లల్ని అయితే వదిలిపెట్టేసి. ఫైనల్గా అయితే వినుకొండ అయితే చేరుకున్నాను. నేను వెళ్ళేసరికి 11 అయితే అయింది. నేను ఇంటి దగ్గర 9:30 అలా బయలుదేరాను. గంటన్నర అలా అయితే అయిపోయింది వెళ్ళేసరికి. ఇంకా లోపల హాస్పిటల్ అయితే నేనైతే వీడియో ఏం తీయలేదండి. ఇంకా కాసేపు వాళ్ళతో కూర్చొని అన్నం కూడా తినేసి బయటకైతే వచ్చేసాను. మా అక్క కూడా నాతో పాటు వచ్చింది బస్సు ఎక్కడానికి. మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళలేదు, అంటే హాస్పిటల్ ఎదురే స్టాప్ ఉంది, బస్సులు అవి ఆగుతాయి అక్కడ. అందుకని చెప్పేసి అక్కడే కూర్చొని బస్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం. మా అక్క అయితే తినే కొనుక్కో ఐదు అంది. నాకైతే ఏం వద్దులే, ఇప్పుడు అన్నం తిన్నా కదని చెప్పేసి నేనైతే ఏం కొనుక్కోలేదు. ఇంకా బస్ అయితే వచ్చింది. ఫైనల్గా అయితే బస్ ఎక్కాను. కొంచెంసేపు ప్రయాణం చేయంగానే నాకైతే నిద్ర అయితే వచ్చేసింది. నేనైతే నిద్రపోయి మెలుకొచ్చి చూసేసరికి నర్సాపేట అయితే దాటాము. ఎందుకు ఆపారని చూస్తే రేగు పనులు కొనుక్కోవడానికి బస్ డ్రైవర్ అయితే ఆపాడు. నేను కూడా ఇంకా ఎటు ఆపాడు కదా అని చెప్పేసి వీడియో తీసుకుందాం అని చెప్పేసి దగ్గరికి అయితే వెళ్ళాను. కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సరే తీసుకుందాం నేను కూడా 1 కిలో అని చెప్పేసి అడిగాను. కిలో అయితే 80 రూపాయలు చెప్పింది. సర్లేని ఒక అరకిలో తీసుకొని, కాయలు బాగున్నాయి అని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. కాయలు చాలా ఫ్రెష్గా బాగున్నాయి అని చెప్పేసి. ఒక అతను అయితే, చూడండి డ్రైవర్ గారు, ఎక్కడ పడితే అక్కడ ఆపితే ఇట్లా అందరు దిగుతూ ఉంటారు, ఇప్పుడు అమ్మే దిగింది 5 అని అన్నాడు. అన్నా కానీ నేనైతే వినకుండా కాయలు అయితే తీసుకుంటా. బాగున్నాయి కాయలు అయితే భలే ఉన్నాయి అంటే 5 అని మాట్లాడుతుంటే, లోపల బస్సులో ఉన్న వాళ్ళైతే కాయలు నిజంగా బాగున్నాయండి అన్నారు. నిజంగా చాలా బాగున్నాయండి అని చెప్పేసరికి ఇంక అంతే, ఇంక నేను ఆ మాట అనేసరికి ఇంక అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఇలా వచ్చారు. ఆఖరికి బస్సు ఎందుకు ఆపేవన్న అతను కూడా వచ్చేసి కాయలు ఎత్తి తీసుకున్నాడు. నిజంగా ఎవరైనా సరే ఎక్కడైనా మనం బస్సు ఆపితే ఖచ్చితంగా అవి బాగున్నా బాగాలేకపోయినా, నచ్చినా నచ్చపోయినా ఒకళ్ళు తీసుకుంటుంటే మిగతా వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకనో అంటే వాళ్ళు తీసుకున్నారు కదా, మనం కూడా తీసుకుందాం, నిజంగా బాగున్నాయేమో అనే ఫీలింగ్ అయితే మనందరికి ఉండిద్ది. నిజంగా అలా అందరైతే తీసుకున్నారు. నిజంగా ఒకళ్ళు తీసుకున్నారని కాదులే, కాయలు అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయి, చూడటానికి కూడా తినటానికి కూడా బాగున్నాయి. మరి అంత తీగ లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇదంతా ఇలా ఉంటే ఆ బస్ డ్రైవర్ అయితే, నేను కదా ఆపింది బస్సు, అందరు తీసుకున్నారు, నీకు బాగా సేల్ అయింది, నేనైతే డబ్బులు ఇవ్వనని అయితే మొండికేసి కూర్చున్నాడు. కానీ ఆమె అయితే లేదండి, వాళ్ళందరూ తీసుకున్నా కూడా నాకైతే బేరం పోయిద్ది, వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళ దగ్గర వచ్చిన లాభం మీరు 80 రూపాయలు ఎగ్గొడితే నాకు పోయిద్ది అని చెప్పేసి పాపం బతిలాడితే ఒక 50 రూపాయలు అయితే ఇచ్చాడు. చూడండి, ఇంకా బస్సులో అయితే బ్రో సినిమా అయితే పెట్టారు. అందరు సినిమా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే కాయలు తినుకుంటూ బస్ జర్నీ అయితే చేస్తున్నారు. నేను ఇప్పుడు దాకా మిస్ అయ్యాను, బాగా నిద్రపోతూ సినిమాలు అయితే ఏం చూడలేదు. తర్వాత ఇంక అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసరికి 5 లోపే అయింది, 4:45 అలా అయింది. మా బాబుని తీసుకొని మా ఆయన అయితే వచ్చాడు. ఇంకా నేను నైట్ పూట అయితే ఏం వంట చేద్దాం అనుకుంటుంటే, మా అక్క అయితే అక్కడికి, అంటే నేను ఎటు వస్తున్నాగని చెప్పేసి కొంచెం చింతకాయ పచ్చడి తెమ్మని తెచ్చింది. అయిపోయింది, కొంచెమే తెచ్చింది పాత చింతకాయ పచ్చడి. మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా పెడతాలే, ఇది కొంచెం పాతదని చెప్పేసి తెచ్చింది. కొంచెమే తెచ్చానంది. కొంచెమైనా పర్లేదు నాకు సరిపోయిద్దిలే అని చెప్పేసి నేనైతే తీసుకొచ్చుకున్నాను. మనం పచ్చడి చూడగానే అసలు మామూలుగా అయినా నేను ఎన్ని కూరలున్నా రోజు ఒక పచ్చడి అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. అలాంటిది ఇంకా చింతకాయ పచ్చడి అంటే అసలు మనం కోసేసుకుంటాం అసలుకి. ఏం పర్లేదు, ఉదయం క్యారెట్ ఫ్రై చేశా కదా, ఇప్పుడైతే చింతకాయ పచ్చడి చేసేసుకుందాం అని చెప్పేసి శనగిత్తనాలు అయితే వేపుకుంటున్నాను. శనగిత్తనాలు వేగాక అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరకాయలు కూడా వేపుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరకాయలు టేస్ట్ బాగుండిద్ది. మా అమ్మ వాళ్ళైతే టమోటాలు కూడా వేస్తారు, కానీ నేను టమోటాలు వేసుకోవట్లేదు. టమోటాలు వేసుకోకుండా నేను చింతకాయ పచ్చడి ఎక్కువ వేసుకుంటాను. మా అమ్మ వాళ్ళు అయితే పచ్చిమిరకాయలు టమోటాలు ఎక్కువ వేసి చింతకాయ పచ్చడి కొంచెం వేసుకొని చేసుకుంటారు, చింతపండు వేయకుండా. ఇంకా నేనైతే అలా చేసుకోకుండా ఇలా చేసుకున్నాను. ఇంకా శనగిత్తనాలు వేపాక కొంచెం పొట్టు తీసి శనగిత్తనాలు పచ్చిమిరకాయలు 2 వేసి ఒక్కసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. మనకి రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు, బాగుండిద్ది. కాకపోతే నైట్ పూట కదా, ఇంకా రోలు కడిగే దంచి అంత ఓపిక లేదు అని చెప్పేసి నేనైతే మిక్సీ వేసుకున్నాను. ఒకసారి అలా కచ్చాపచ్చి మిక్సీ పట్టాక ఈ చింతకాయ పచ్చడి అయితే దాంట్లో, అంటే మనం పచ్చిమిరకాయలు ఎన్ని వేసామో దానికి తగ్గట్టే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే మరీ పుల్లగా ఉండిద్ది, తక్కువ వేసుకున్న టేస్ట్ బాగోదు. వేసుకున్నాక ఒక్కసారి ఊరక అలా తిప్పేసి దాంట్లో ఉల్లిగడ్డ, మనం ఎల్లిగడ్డ ఉంటుంది కదా, చిన్నులపాయి ఉల్లిగడ్డ వేసి కొంచెం వాటర్ వేసి మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఒక రకంగా మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చిగా. దాంట్లో ఉప్పు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చింతకాయ పచ్చళ్ళు ఉప్పు ఉండిద్ది బాగా. మళ్ళీ మనం ఉప్పు వేసామంటే ఉప్పు కాసం వేద్ది, అస్సలు తినలేము. ఇంకో అదే బాండీల్లో కొంచెం ఆయిల్ వేసి, మన అంటే పచ్చడికి ఎంత సరిపోయిద్దో అంత ఆయిల్ వేసి మనం పోపు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే పోపు అయితే వేసుకోండి.
పోపు వేసుకొని ఆల్రెడీ మనం మిక్సీ పట్టింది కదా ఈ పచ్చడి కూడా వేసేసి కొంచెం అంటే పోపు దినుసులన్నీ వేగాక ఈ పచ్చడిని కూడా దాంట్లో వేసి బాగా అయితే మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం నీళ్ళు వేసాం కదా మనం వాటర్ వేసాం కాబట్టి ఆ నీళ్ళు అనేది మగ్గిపోయేదాకా బాగుండాలి. మరీ గట్టిగా వేయకుండా ఒక రకంగా వేసాను కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఎండుమిరగాయలు కూడా ఇచ్చేసుకుంటారు. ఎండుమిరగాయలు శనగిత్తనాలు ఇలా చింతకాయ పచ్చడి వేసుకొని ఇలా పోపు పెట్టుకొని నిజంగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. నేను పండుమిరగాయలు ఎండుమిరగాయలు తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ మా కళ్ళు అందరూ అంటే మా ఊర్లో అందరూ కూడా తేజకాయలు వేసారు. మామూలు కాయలు అయితే వేయలేదు. అందుకని చెప్పేసి నేనైతే ఏ పండు మిరగాయలు అయితే తెచ్చుకోలేదు. అంటే ఎండుమిరగాయలు కూడా ఎండుమిరగాయలు అయితే ఇంకా బాగుండిద్ది చింతకాయ పచ్చడి. నిజంగా ఒకసారి ట్రై చేయండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఖచ్చితంగా చేయించుకొని తింటాను ఎక్కువ శాతం ఇలాగే. మనకి ఎండుమిరగాయలు లేవు కాబట్టి పచ్చిమిరగాయలతోనే అడ్జస్ట్ అయ్యాను. కానీ ఇది కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అసలు నిజంగా ట్రై చేయండి. అసలు ఇప్పుడు కూడా నేను వాయిస్ చెప్తుంటే కూడా నాకైతే నోరు ఊరుతుంది. నిజంగా అంత బాగుండిద్ది. నాకు అంత ఇష్టం పచ్చళ్ళు అన్నా కానీ. ఇంకా వేడి వేడి అన్నంలో వేడన్నం అంటే నిజంగా అట్టాటి ఇట్టాటి వేడన్నం కాదు. చెయ్యి అలా అన్నం పట్టుకోగానే అన్నం అయితే కాలుతుండాలి. అలా ఊపుకుంటూ తింటేనే టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. ఇలా వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే నిజంగా ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా వేస్ట్ నిజంగా ఈ పచ్చడి ముందు. నిజంగా చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.